విత్ ఎమోషన్. ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తారంటే అతను ఎప్పుడు చెప్తూ ఉంటాడు క్లాస్ వార్ అని. ఇప్పుడు మనం సాధారణంగా మనం చూడండి, సంపద సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండస్ట్రియలిస్టులు వెనకాల ఉంటాడు, లేదంటే ఒక వ్యవసాయదారుల పట్ల ఉంటాడు, లేదంటే ఇంకొక సెక్టర్లో రియల్ ఎస్టేట్ అనుకో, ఇలా వాళ్ళ పక్కనే ఫోకస్ చేస్తుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భావి భారత పౌరులు చిన్నపిల్లల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ రాజకీయ వ్యవసాయం చేసేటి, అమ్మఒడను లేదా గోరుముద్దను లేదా ఫీజు రీయింబర్స్మెంట్, ఆయన ఉన్న నవరత్నాల పథకాల్లో మ్యాక్సిమం చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్ చేసేటి. సో అప్పుడు ఎవరితో బాండేజ్ పెరుగుతుంది తెలియకుండానే చిన్నపిల్లలతోనే బాండేజ్ పెరిగింది. సో ఆ బాండేజ్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ 9 నెలల ప్రస్థానంలో ఒక యాక్టివిటీని గమనిస్తున్న ఆ చిన్నపిల్ల, అదే నువ్వు ఉంటే నాకు ఇంత అన్నం, అదే నువ్వు ఉంటే నాకు స్కూల్కి బ్యాగు, అదే నువ్వు ఉంటే నాకు స్కూల్కి పుస్తకాలు, అదే నువ్వు ఉంటే నేను కూడా ఇంట్లో సంపద తీసుకొచ్చే అంత సామర్థ్యంతో నేను అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించింది అనుకోండి, అప్పుడు ఎమోషన్ ట్రావెల్ అవుతుందో అవుతా. ఇప్పుడు సాధారణంగా మీరు నాన్నకో అమ్మకో మంచి చీర, లేకపోతే నా అమ్మకి మీ జీతంతో పట్టుకెళ్ళినా, లేదంటే నాన్నకైనా మంచి చెప్పులు కొనిచ్చిన ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది, మీకు తెలుసో తెలియదు. ఏముంది ఇప్పుడు పిల్లలు రేపు ఏదైనా కావాలంటే నాకు జగన్మోహన్ డబ్బులు ఇచ్చాడు కదా, దాంట్లో నుంచి ఏదో ఒకటి నాకు ఇవ్వు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ ఎమోషన్ అండ్ బాండేజ్ వాడు పిల్లలతో క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అతను ఆటోమేటిక్గా అక్కడ రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో ప్రజలు, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎలా చంటుతారో తెలుసు కదా మీకు. ఆయనకి ఎంత కాదన్నా 40% ఓటు బ్యాంక్ ఉంది సార్, ఎందుకు మర్చిపోతున్నారు జనాలు. రెండోది ఏంటంటే ప్రజానాయకుడు అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత వస్తే కూడా ఏ నాయకుడు బయటికి రాలేపారు. దాన్ని కవర్ చేసుకోవడానికి రిటర్న్ జైలు నుంచి వచ్చినప్పుడు పూలు చెల్లి ఓవర్ యాక్షన్ చేశారు. అది పక్క తీస్తే నాయకుడు కోసం అధినాయకుడు వస్తున్నాడు అన్నప్పుడు వచ్చే ప్రజా ప్రతిస్పందన, అంటే వాళ్ళ క్యాడర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది గమనించుకోమనండి. వేర్ ఇట్ కమ్స్. ఇవాళ మీరు ఆయన మిర్చి అడుగు వచ్చాడు, మీరు ఇంకోటి గమనించండి, ఆయన ఎప్పటి నుంచో క్లాస్ వారని చెప్తున్నాడు. ఎవరితో యుద్ధం? పెట్టుబడిదారులతో. ఈ మానవకాలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు, గతంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద నేను 1,00,000 డిబేట్లు చెప్పా, 59,614 కోట్లు 14 నుంచి 19 సంపాదించగలిగితే 19 నుంచి 24 దాకా 89,618 కోట్లు రాష్ట్ర వ్యవసాయ ఆదాయం. సో దీంట్లో ఏమైంది, ఆయన అగ్రిగేట్ ఒక 50,000 రూపాయలు ఒక రైతుకి ఎకరానికి వచ్చే అంత పరిస్థితి క్రియేట్ అయింది, ఏదో రూపంలో, ఏదో ఒక రూపంలో, పంట సాయం రూపంలో. అది ఎప్పుడైతే ఆ మొనాటమీ బ్రేక్ అయిందో ఇప్పుడు ఏముంది, వీళ్ళు పెట్టుబడిదారులే కదా. మిర్చి యార్డ్ని శాసిస్తుంది ఎవరు? గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇచ్చింది పెట్టుబడిదారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా, ఒకడు నరేంద్ర మోడీ బీజేపీ అదానీ అంబానీల కోసం దేశాన్ని పణంగా పెట్టేస్తున్నాడు, ఇంకోడు ఈ తన కొడుకు తన సామ్రాజ్య విస్తరణ కోసం అధికార పరమావధం తెలుగుదేశం. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం కోసం నేను నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా కులాన్ని, మతాన్ని అన్నింటినీ పణంగా పెట్టేసిన పవన్ కళ్యాణ్. ఇందులో వీళ్ళు ముగ్గురు రాజకీయ దర్పం, రాజకీయ కోసం, అధికారం కోసం చేసిన ఈ గేమింగ్, అదే కూటమి వెసస్ ఈ ఎరుబాగులోడు వార్ వెసస్ క్యాపిటలిస్ట్. ఈ వార్ క్యాపిటలిస్టుల మీద జరుగుతున్న దాంట్లో ఏముంది, పెట్టుబడిదారుడు గిట్టుబాటు ధర రాకుండా నేను తెంచేది రైతుని. అందుకే ఆ బుర్ర తక్కువ నక్సలైట్ల గారి పోరాటం అదే కదా. ఆ ఎలిమాలోకల్ గారు పత్తి రేటు ఫస్ట్ రేట్ డిక్లేర్ చేసి కానీ పోతారు, బి గ్రేడ్ సి గ్రేడ్లకి ఏమవుతుందో వాడికి ఏం తెలియదు. అందుకే వాళ్ళ ఉద్యమాలు అలా తగలడం ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ గత ప్రభుత్వం 20,000 పైచీలకి గిట్టుబాటు ధర మిర్చి కొన్న దగ్గర, మీరు గుంటూరులే, ఇది 3వ సారి చెప్తున్నాను ఇదే డిబేట్లో, 10,000 కూడా పలకలేకుండా చేస్తున్నారంటే ఏ ఇంట్లో కారం తినరా, లేకపోతే వీళ్ళందరూ నిర్మలా సీతారామన్లా ఉల్లిపాయ ధర పెరిగిందంటే నేను ఉల్లిపాయ తినను అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే 150 కోట్ల మాలోకాలు అందరూ ఏమన్నారు. ఇది వల్ల అదే జరుగుతుంది. ఈ పెట్టుబడిదారు ఏం చేస్తాడు, కారం అంటే ఏం చేస్తాడు పాపం, టమాటా రైతులు కింద పోసేసిపోవడం, మిర్చీలు తగలబెట్టడం, అక్కడ వదిలిసిపోవడం, ఇదే కదా. కళ్ళల్లోనూ ఎత్తుకొస్తారు, అంటే శవాల మీద పేలాలు ఏరుకునే టైప్. వీడికి ఎంతసేపు ఏముంటుంది, నేను నాకు డబ్బులు వచ్చాయా లేదా అన్నది ఆలోచిస్తాడు. మనోడు ప్రజలకు ఇచ్చేవా లేదా అని ఆలోచిస్తాడు. సో దీంట్లో ఇవాళ ప్రజా ప్రతిస్పందన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఊరికే పిచ్చోళ్ళలాగా సీఎం అని అరుస్తున్నారు. కానీ స్పాన్ ఆఫ్ ఈ 9 నెలలు ఇది, ఈ 3 క్వార్టర్స్ 3 తీసుకుంటే 12 అవ్వలేదు కాబట్టి 12 నెలలు ఎంత కాదన్న 3 ఉద్యమాలు పైచీలకి ప్రజా ఉద్యమాలు వచ్చినట్టే వచ్చినాయి. అదే కదా ఇప్పుడు మీరు అంటే రెడ్ బుక్ అంటారు, ఏం చేస్తాను గొడవలు తీసి పరిగెట్టిస్తాను అంటావు. ఈ ఊరు పరిగెట్టించినా నిన్న కొడాలని మాట్లాడాడు, ఏం మాట్లాడు, ఈ పకోడీ కబుర్లు పకోడీ ఛానల్ అంటే ఏముంది లావటాడతారు. ఇవాళ మీరు వల్లభనేని వంశీ అనే వ్యక్తిని పొలిటికల్ వెంజెంట్, ఇప్పుడు సింపుల్గా చెప్తా, తెలుగుదేశానికి నేను ఎప్పుడు ఒక ఈక్వేషన్ చెప్తుంటాను, 40 స్థానాలు వీళ్ళు జీవితంలో గెలలేరు అక్కడ లేదని.
అలాగే కంచుకోట్లాడి గన్నవరం కూడా మీరు గమనించారు. కంచుకోటలాడి గన్నవరంలో వంశీ అనే వ్యక్తికి యాడెడ్ యాడ్జెక్టివ్ తెలుగుదేశం. తెలుగుదేశం కులం వంశీతో సక్సెస్ నెరేషన్స్ ఉన్నాయి. బట్ వంశీ కాకుండా ఇవాళ యార్లగడ్డ గెలిచింది కదా. యార్లగడ్డకి కులం తెలుగుదేశం యాడ్ అవ్వబట్టి గెలిచాడు. మీకు అర్థమవుతుంది అక్కడ వైఎస్ఆర్సీపీకి రోల్ లేదు. మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ రోజు దాకా మనం చూడండి పార్టీలు మారిన వాళ్ళు చూసాం, ఆయన పార్టీ ఆఫీసులు తగలెట్టిన వాళ్ళు చూసామా? అది లేనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కడుపు మాట వాడు పోగానే ఇక్కడ మన స్థావరంలో నీకు అంచుకోటే కదా, ఇక్కడ ఏముంది పార్టీ ఆఫీస్ని లేకపోతే వెహికల్ని తగలెడితే సింపథెటిక్ పాలిటిక్స్లో మళ్ళీ ఏమైంది? ఖచ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి వంశీకి కలగడ పెట్టవలసిన అవసరం ఏముంది? లాజిక్ అది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అది కానప్పుడు అదే 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 అని గొడ్లోడు తీసుకొట్టేస్తాం, సేపేస్తాం, పొడి చేస్తాం, ఎర్ర బుక్ అని పైసలు అడవాడి చేస్తే 9 నెలల పోతేనే దిక్కుదేమని లేదు. నాకు తెలిసినంత వరకు అతి తక్కువ పరిజ్ఞానంతో నేను మాడుతున్నా. ఒకసారి మేజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత లా చదువుకున్నాడుగా దానికి ఒక శాంచుటీ ఒక రెడిట్ ఉంటుంది. ఆ 2 రోజులకు ఒకసారి తూచ్ సార్ నేను అబద్ధం ఆడని నానపులి కథ ఏంటిది. ఈ కాన్సెప్ట్స్ అన్ని డెవలప్ అవుతున్నప్పుడు లాస్ట్కి ఏం చేశారు, 6 నెలల సంవత్సరం చేసి మూలలో ఉన్న ముస్లింలను పొడిచినట్టు తీసుకెళ్ళి వంశీలు లోపలికి వేశారు. ఏది ఎందుకు ఎత్తుకొచ్చారో తెలియదు, ఏ కేసో తెలియదు. ఏదో దిక్కుమాల కేసు లక్షల నెంబర్లు 75 90 తీసుకొచ్చి 71 నేను ఇంటికి తీసుకొచ్చి లాస్ట్కి ఏం చేశారు, సాధించారు. అదే చెప్తారు 10 రోజులు కాదు 20 రోజులు అంటాడు. మాకు లోతులు ఉన్నటువంటి లేడు కదా, గ్యారంటీగా ఎవడో బెయిల్ తీసుకొస్తారు. ఎంతమంది లాయర్లు ఉన్న కొడాలని చూపిస్తుండే ఒక పక్కన. అంటే దాని అర్థం ఏంటి, మా దగ్గర లోతులు లేడని. అంటే పొలిటికల్ డ్రైవ్ ఎలా చేశారు వాళ్ళు? ఆయన పెద్ద ఆయన్ని 52 రోజులు జైల్లో ఉంచాలి, మన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ కాల్చాలి. ఇవన్నీ మోడల్స్ ఆఫ్ ఆపరేండా. వీటిలోంచి ఎవరిని నిలువరించాలి? ప్రజానాయకుడిని. ఈ ప్రాసెస్లో ఏం చేశారు? తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని సామెత ఉంటుంది చూడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వెళ్తుంటే ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారు. సభ సందర్భంలో సభలో సమావేశాలకు ఒప్పుకోరు. ఎవడో చచ్చిపోయిన పరామర్శనికి వెళ్తారంటే ఎవడాపుతాడు? ఆ రైతులు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడతారు, కలవడానికి వెళ్ళారు. అది వర్తించదు. దానికి వీళ్ళు అధిక తెలివితేటలు ప్రకటించి పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అతను మాజీ ముఖ్యమంత్రి. ఈ తెంగరేశానికి పొరపాటున నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అనుకోండి, బాబా ఎవరికి ఇవ్వకపోతే ప్రొటెక్షన్ అంటే లాండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ చూపిస్తున్నారు తెలుసుకోకుండా. తెలియనితనాలు. అందుకే చిన్నపిల్లలతో ప్రజాస్వామ్యం అనుకుంటే చాలా కష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే నాయకుడు నాయకత్వ లక్షణాలతో ఉన్న ఒక టాప్ పర్సెంట్ చంద్రబాబు గారిని కాదని జుజుబీ రాజకీయాలు చేస్తే. చిన్నప్పుడు స్కూల్లో నన్ను మెండర్ లాక్కున్నాడు, పెన్సిల్ లాక్కున్నాడు అని చెప్పి నువ్వు అని కొట్టుకుంటే తర్వాత పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చి పాసిఫై చేసి హెడ్ మాస్టర్ ముందు తప్పైందయ్యా ఇంకా జరగని పిల్లలు నిర్వహిస్తాం. ఇది జరిగిన తర్వాత 2 రోజులు దారి కాసాను బొట్టను కొట్టేసాడు అనుకోడు. మళ్ళీ బాధ్యత ఎవరితో ఉంది? మీ వాడే కొట్టాడు సరే మావాడిని అని నాన్నకే కదా గొల్లు పెడతారు. ఇదే పరిస్థితి వాళ్ళు. ఓకే, సో ఏదో వంశీని ఏదో ఇబ్బంది పెట్టాలి అది ఇబ్బంది పెట్టాలో చూస్తారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు, మళ్ళీ ప్రజలు ఆటోమేటిక్ గా అది డెవలప్ అవుతుంది. ఇది ఫ్లేర్ అప్ అవుతున్నాయి అనుకోండి. ఏమవుతుంది? ప్రజా ఉద్యమాలు ఎంతసేపు నిలబడతాయి సార్. ఎవరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలు ఎవరైనా ఊపిరి తీసుకొని ఇచ్చారు ఇక్కడ? లేదు. అంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ ముసలి రాజీనామా చేస్తామని పీచి చూచి జయరాం రమేష్ గారి మాటలు నమ్ముకొని దిగ్విజయం మాటలు నమ్ముకొని ఏం చేయగలిగారు? బెచ్చాడు ఆడుకుంటారు అక్కడ ఆంధ్రాలో. అదే అవుతుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లేని క్రేజ్ ని వీళ్ళే అనవసరంగా పెంచుతున్నారు. దీన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఇటుపక్క మొన్నటి